అందరికీ గ్రీన్ డే శుభాకాంక్షలు. సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలి. ఎందుకంటే అవి మనకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. అంటే మనము వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ను అవి గ్రహించుకొని అవి మనకు ఆక్సిజన్ను అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెట్లను పెంచాలి. ఎందుకంటే మనము మన యొక్క మనుగడలో ఒక భాగంగా ఈ చెట్లను పెంచడము ప్రతి ఒక్కరము అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనము సేఫ్గా ఉండాలి అంటే ప్రతి ఒక్కరము కూడా చెట్లు పెంచాలి అనేటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అందువల్ల ఎన్నో ఉన్నాయి. మనకు చెట్లను గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. కానీ కొన్ని విషయాలను మనము గ్రహిద్దాం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లను నాటి కాలుష్యాన్ని నివారిద్దాము. చెట్లను నాటుదాము. పచ్చదనాన్ని మనందరము పెంచుదాము. చెట్లను రక్షిద్దాము. జంతువులకు మనము ఆశ్రయం కల్పిద్దాము. చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాము. చెట్లను నాటి కాలుష్యాన్ని మనము తగ్గిద్దాము. ఎందుకంటే కాలుష్యం ఎక్కువైపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మనము ప్రతి ఇంటికి వాహనాలు ఉపయోగిస్తూ ఒక్క ఇంటికి ఒక వాహనం లేదండి. ఈ రోజుల్లో ఎన్నో వాహనాలు 1, 2, 3, 4 వాహనాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటున్నాయి. కాబట్టి ఈ కాలుష్యం అనేటువంటిది పూర్తిగా మొత్తము నాశనం అయిపోతూ ఉంది. కాబట్టి మనందరము కూడా ఏం చేయాలంటే ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే ఖచ్చితంగా మనము చెట్లను పెంచాలి. ఇప్పుడు ఒక్కొక్కరు అనుకోవచ్చు, హౌస్లో అసలు మాకు ప్లేస్ లేదు అనుకోవచ్చు. కానీ చిన్న చెట్లను చిన్న కుండీలలో లేదా వేస్ట్ బాటిల్స్లో మనము కట్ చేసుకొని దాంట్లో కొంచెం మట్టి పోసుకొని మనం పెంచామంటే కొన్ని ఆక్సిజన్ చెట్లు మన ఇంట్లోనే మనము పెంచుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా స్థలం లేదు ఇటువంటి అన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరము కూడా చెట్లను పెంచడానికి మనము ముందుకు రావాలి. ఉదాహరణకు ఈ చెట్టు చూడండి. ఈ చెట్టు మధ్యాహ్నం పూట కొన్ని బయట ఉన్నటువంటి వీధి కుక్కలకు ఈ చెట్టు ఆశ్రయం ఇస్తుంది. అంటే ఈ విధంగా మనందరము కూడా జంతువుల విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించి ఖచ్చితంగా మనము చెట్లను పెంచినప్పుడు అవి వచ్చి ఈ ఎండాకాలంలో కూడా ఇటువంటి చెట్ల కింద అవి సేదతీరుతూ ఉంటాయి. కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి, చెట్లను పెంచడం వల్ల మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటామనేటువంటిది ప్రతి ఒక్కరము తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ సేవ్ ట్రీస్ అండ్ సేవ్ ఎర్త్ అనేటువంటిది దయచేసి గుర్తుపెట్టుకోవాలని మా యొక్క ప్రార్థన.